హాయ్ అండి. ఇవాళ నేను బిజినెస్ చేసే వాళ్ళకి జెంట్స్‌కి చెప్పాలనుకుంటున్నాను ఒక టెక్నిక్, లాజిక్. బిజినెస్ ఎలా చేయడం. బిజినెస్ ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఉందనుకోండి. మీరు మీ యొక్క ఏరియాలో షాప్ ఉందనుకోండి. అక్కడ నెంబర్ ఆఫ్ షాపులు ఉన్నాయి. అవునా? బట్టల షాప్ తీసుకుందాం. ఓకే. బట్టల షాప్ కాకుండా బ్యాంగిల్స్ షాప్ తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు బ్యాంగిల్స్, బ్లౌజ్ పీసెస్ కానీ, పెట్కోట్స్ కానీ, శారీస్ కానీ అమ్మాలనుకుంటున్నారు. అవునా? అక్కడ 2, 3 షాపులు ఉన్నాయనుకోండి. అవునా? మీరంతా ఏం చేస్తారు, ఇంకా రూ. 2 ఎక్కువకే చేసి అమ్ముకుంటారు. అవునా? అలా ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ థింగ్, సేలింగ్ అనేది స్లో అవుతుంది. అవునా? మనీ రొటేషన్ అనేది కూడా చాలా స్లో అయిపోతుంది. ప్రాఫిట్స్ కూడా మీకు చాలా తక్కువనే ఉంటాయి. ఎందుకు తెలుసా? ఇప్పుడు అది కంటిన్యూయస్గా మీ షాప్లో ఉండడం వల్ల ప్రోడక్ట్ ముడతపడడమో కానీ, కొంచెం ఇది మెత్తబడడమో కానీ పాడైపోతుంటాయి. ఎక్కువ రోజులు ఉంటాయి. అవునా? ఇది జస్ట్ శారీ గురించి చెప్తున్నా. ఏ ప్రోడక్ట్ అయినా ఎక్కువ రోజులున్న అది ఇప్పుడు రేషన్ అది కిరాణా కొట్టు ఉందనుకోండి. అవి ప్రోడక్ట్స్ ఎక్కువ రోజులు ఉంటే ఏమైతే పురుగు పట్టడమో, లేదంటే అంత చెరిగి సగం వేస్టేజ్ వెళ్ళిపోతుంది. అలా మీకు లాస్ అవుతుంది కదా. బట్టలు కూడా అంతే. అవి కొద్దిగా కలరు ఇది కావడం, కొత్త క్లాత్ పాతగా అనిపించకపోవడం, ఏదో ఒకటి ఉంటుంది ప్రాబ్లం. అందులో ఉండే ప్రాబ్లమ్స్ అందులో ఉంటాయి. అప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ మీద కరెక్ట్ ప్రైస్ అనేది రాదు. మీరు జనరల్గా మార్కెట్లో మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, పబ్లిక్ వాళ్ళ టేస్ట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్టలలో రేషన్ అది కిరాణా షాప్లో కాదు. ఇప్పుడు బట్టల షాప్ ఉందనుకోండి. వాళ్ళు ఎలాంటి డిజైన్స్ ఇష్టపడతారు, ఎలాంటి మోడల్స్ ఇష్టపడతారు, అది అలాంటి తక్కువ క్వాలిటీలో మంచి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్లో మంచి మోడల్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బట్టల విషయంలో మంచి మోడల్స్ని తక్కువ ప్రైస్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, కస్టమర్స్ అట్రాక్టివ్ అవుతారు ఫస్ట్ థింగ్. అవునా? మీరు తక్కువ ప్రైస్లో తెచ్చినవి, మంచి మోడల్స్ తెచ్చినవి, మంచి క్వాలిటీ ఉండి మంచి మోడల్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి తీసుకొచ్చారనుకోండి, అప్పుడు కస్టమర్స్ అట్రాక్టివ్ అవుతారు. సేలింగ్ ఎక్కువ అవుతుంది. అంతేకాదు, ఇంకా ఎక్కువ సేలింగ్ కావాలంటే కొంచెం ప్రైస్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న కంటే ఒక రూ. 50 తగ్గించుకొని మీరు సేల్ చేయాలి. ఆ ప్రోడక్ట్ అనేది హాట్ కేక్ లాగా సేల్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టెక్నిక్ బిజినెస్. ఇంకొకటి, కస్టమర్స్ తోటి మీరు ఎంత మంచిగా మాట్లాడితే, ఎంత మంచిగా లేదు మేడం ఇట్లా క్లారిటీ కనిపించాలి మీ మాటలో. లేదు మేడం ఇలా ఉంది చాలా ఫ్రెండ్లీగా, రెస్పెక్ట్ఫుల్గా, చాలా అట్రాక్టివ్గా. లేదు మేడం ఇలా దిస్ ఈజ్ ఇట్లా ఉంది ప్రాసెస్, మీరు కనుక్కొని తర్వాత మీరు వచ్చినా పర్వాలేదు మేడం నేను ఇస్తాను. అట్లా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకుని టాలెంట్ ఉండాలి. ఇవి ఉన్నదనుకోండి, మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు, నో డౌట్. మళ్ళీ మీరు వెనకకు తిరిగి చూడాలండి. దీస్ ఆర్ ద సమ్ టెక్నిక్స్, బిజినెస్ టెక్నిక్స్ అండి. ప్రోడక్ట్ తక్కువకు అమ్ముకుంటే ఎందుకంటే, అరే మనం 4-5 షాపు కస్టమర్స్ మెంటాలిటీ ఏంటంటే, అరే మనం 4-5 షాపులలో తిరిగితే రేట్ ఎక్కువనే ఉంది, అబ్బా వాళ్ళు మాట్లాడే విధానం కూడా నచ్చలేదు, ఈ అబ్బాయి తక్కువకి ఇస్తుండు, మంచిగా మాట్లాడుతున్నాడు. కొంతమంది కస్టమర్స్ నేను చాలామంది చూశాను, మంచిగా ఇస్తున్నాడు, వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా బాగుంది, మనకు ప్రోడక్ట్స్ కూడా మిగతాయి కూడా చాలా తక్కువకే ఇస్తారు అంటే, మీరు ఫస్ట్ టైం చెప్పి మోసం చేయడం కాదు. మీరు ఎప్పుడు అట్లానే ఉండాలి. అన్ని ప్రోడక్ట్స్లో అమ్మడంలో తక్కువ చేసుకొని అమ్ముకోండి. సేలింగ్ ఎంత బాగుంటుంది చూడండి. బిజినెస్ మీకు మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేట్ అవుతుంది. అవునా? మీరు బిజినెస్ మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా వేరే ప్రోడక్ట్స్ కొని కూడా పెట్టవచ్చు. అలా బిజినెస్ మీకు ఒక్కోసారి మీకు ఒక రూ. 25 పెడితే రూ. 100 వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది కొన్ని ప్రోడక్ట్స్లో. కస్టమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్టివ్ అయిపోతారు మీకు. మీరు తక్కువ అంటే ఇవాళ రేపు కస్టమర్స్ చాలా తెలివి కాదు, అన్నీ ఇప్పుడు పైసా సంపాదిస్తారు కానీ వాళ్ళకి పాపం ప్రశాంతత లేదండి. కస్టమర్స్కి నిజంగా చెప్తున్నాను, పైసా సంపాదిస్తున్నారు, ప్రోడక్ట్స్ మంచిగా దొరకట్లేదు, మంచి డిజైన్స్ దొరకట్లేదు. ఇంకొకటి ఇప్పుడు సేలర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మాట్లాడే విధానం కూడా నచ్చక కూడా వాళ్ళకి ఫస్ట్ ప్రశాంతత లేదండి. మీకు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి మీరు ఈ బిజినెస్కి మీకు ఇవి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళకి మంచి ప్రైస్లో ప్రోడక్ట్ అందించిన వాళ్ళు అవుతారు, వాళ్ళని మంచి రిలేషన్ ఉంటుంది మీకు బిజినెస్.
రిలేషన్ కూడా ఉంటుంది. వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతారు. మీరు బిజినెస్ డెవలప్ చేసుకున్న వాళ్ళు అవుతారు. దీస్ ఆర్ ద టెక్నిక్స్. జస్ట్ యూ ఫాలో, యూ విల్ డెవలప్. మీరు 100% అండి. బిజినెస్ మాత్రం ఖతర్నాక్. మీరు మళ్ళీ వెనకకి చూసుకోని అవసరమే లేదు. అలానే మెయింటైన్ చేయాలి. ఇక మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చినాక ఎందుకు అని అనకూడదు. ఎప్పుడు మీరు ఎంత బిజినెస్ డెవలప్ చేసినా కూడా అదే విధానం, అదే పద్ధతి, అదే ప్రాసెస్. నెవర్ యూ షుడ్ నాట్ చేంజ్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.